ఈ తొక్కలో ఫ్యాన్ దొంగేయడానికి దెయ్యాలు వస్తున్నాయి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఏంటి ఈ ఫ్యాన్ దొంగేయడానికి దెయ్యాలు వస్తున్నాయా? మరి ఏ దెయ్యమో చెప్పలేదే అని చెప్పేసి మిథున అయితే అంటూ ఉంటుంది. కాష్మోరానా, రక్తపిశాచినా, కొరివి దెయ్యమా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. అయినా ఇన్ని దెయ్యాలు దెయ్యంకి ఫ్యాన్ ఎందుకు అని చెప్పేసి మిథున అయితే అంటూ ఉంటుంది. ఇది ఎక్కువ మాట్లాడుతుంది, దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పేసి దేవ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అలా కోపంతో రగిలిపోతూ దీనికి ఎలాగైనా అనేసరికి, ఏంటండి మాట్లాడుతున్నారు కాదు మీరు ఫ్యాన్ కోసం దెయ్యాలు వస్తున్నాయి అన్నారు కదా, దెయ్యం పేరు చెప్పండి మరి అనేది అంటూ ఉంటుంది. మీరు దెయ్యాన్ని ముఖం చూసారా, దాని పేరేంటి, దాని ఎలా ఉంది ఏంటి అన్నీ అడుగుతూ ఉంటుంది మిథున. అలా అడిగేసరికి దేవ అయితే ఏంటి ఇది ఇంత మెంటలెక్కిస్తుంది, దీనికి ఎలా అయినా తెల్లవారుసరికి నా బుర్రలు ఎందుకు తింటుంది అని చెప్పేసి దీని దగ్గర ఫ్యాన్ ఇసిరి పారేస్తానని చెప్పేసి మిథున ఏ దగ్గరికి అయితే వెళ్తూ ఆ ఫ్యాన్ అయితే లాక్కోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. మిథున అయితే ఇవ్వకుండా ఆట పట్టిస్తూ ఉంటుంది దేవాని. అలా మిథున దేవ అయితే ఫ్యాన్ గురించి ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక దేవయ్య అయితే ఫ్యాన్ పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. మిథున అయితే ఇవ్వకుండా ఉండడానికి కూడా ట్రై చేస్తూ ఉంటుంది. అలా ఇద్దరు అయితే ఫ్యాన్ కోసము కుమ్మలాడుకుంటూ ఉంటారు. అలా ఫ్యాన్ అయితే తీసుకోవడానికి అయితే మిథున దేవయ్య అయితే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇక మిథున చేతిలో నుంచి ఫ్యాన్ లాక్కుంటూ ఉంటాడు దేవ. అలా లాక్కోగానే ఒకసారిగా మిథున అయితే దేవ మీద వెళ్ళి పడుతూ ఉంటుంది. ఇక దేవయ్య అయితే మిథునని చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అలా మిథున దేవ మీద పడేసరికి మిథున కూడా దేవ కసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. దేవ అయితే మిథున కళ్ళల్లో చూస్తూ అలా షాక్ అవుతూ ఉంటాడు. ఇక మిథున కూడా దేవ కళ్ళలోకి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అలా చాలాసేపు వాళ్ళిద్దరూ చూసుకుంటూ ఉండిపోతూ ఉంటారు. ఇక దేవ అయితే ఏంటిది ఇంత దగ్గర నుంచి అని అయితే అలా చూస్తూ ఉండిపోతాడు దేవ.